అదా నమస్తేనే. నమస్తే ఏం పేరు? సేట్రామ్ ఆ? సేట్రామ్ సేట్రామ్. పేరే సేట్రామా? పేరే సెట్ బి సేట్రామ్. బి సేట్రామ్. ఓకే. ఎక్కడ ఉండేది ఎక్కడ? ఎందుకంటే మీది ఎక్కడ? నాది మీది చెప్పాలి బాబు, మీది ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చాను. నిజంగా నిన్ననే వచ్చిందే. ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అదే 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 ఇప్పుడు తొర్రూరులో మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా 11వ తారీఖు. సో ప్రజలు ఏమనుకుంటారు, ఇంతకుముందు ప్రభుత్వం పథకాలు అందినాయా, ఇప్పుడున్న పథకాలు అందుతున్నాయని సర్వే చేస్తున్నాం అన్నట్టు. సో మరి ఏమనిపిస్తుంది, ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుండే? ఇప్పుడు అట్లా ఉండేనంటే ఇప్పుడు ఎట్లా ఉన్నా ఇప్పుడు చేసినోనికి వెళ్ళే చేస్తాను. ఇక అట్లా ఉండు అని అంటే ఏమున్నది? ఆయన తీరు కట్టాడు, నేను తీరు కట్టా, దానికి ఉన్నది. చెప్పు, ఒక ప్రతి ఓటర్ అభిప్రాయం తెలుసుకుంటామే. అదే అదే నీకేమనిపిస్తుంది, కేసీఆర్ మంచిగా అనిపించిందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపించింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది. ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇప్పుడు చెడగొట్టింది అయితే ఏమి లేదు. మీ దోస్తు కూడా అదే అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉందంటాను. తమ్ముడే అతను నాకు. తమ్ముడేనా? ఓకే. సో మరి ఏంది మంచిగా ఉందంటే రేవంత్ రెడ్డి పాలనలో ఏం మంచిగా? రెడ్డి పాలనలో అని అంటే ఉన్నది సొత్తంతా అతను కుప్పంతా దూసుకుపోయిన తర్వాత గరిపోడు ఏం చేస్తాడు, వెనక ముందు అని మాట్లాడతాడు. దొరికింది తీసుకుంటాడు. ఆయన దగ్గర ఉన్నదే ఇస్తాడు. లేనోడు ఏం చేస్తాడు, 100 అబద్ధాలు ఆడి ఒక్కటే సక్సెస్ చేస్తాడు. దాని గురించి ఇంకా మనం ఏం చేస్తుంటావు, నువ్వు ఏం చేస్తుంటావు? వ్యవసాయం, ఇంకేమున్నది, వ్యవసాయం కూడా లేదు ఇప్పుడు ఉత్తగానే. వరాలు వ్యవసాయం, పంటలు వేసేది ఏమైనా మొక్కజొన్న జొన్నలు వేసుకొని పంట పండించుకొని. రైతులకి చాలా పథకాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు కేసీఆర్ పెట్టిండు, ఇప్పుడు వీళ్ళు పెట్టిళ్ళు. పథకాలు అందుతున్నాయి ఏమన్నా? పథకాలు అందుతున్నాయి కానీ కేసీఆర్ చేసిన రాజకీయంలో అప్పుడు బ్యాంకు మాఫ్ చేస్తానన్నాడు, రుణమాఫీ చేస్తానని చేయలే అతను. ఆ బాకీ అట్నే ఉన్నది, నాది అయితే అట్నే ఉన్నది. నాకు వచ్చే బంధు పైసలు కూడా అందులోనే పడతాయి. ఆ పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక చేస్తానన్నాడు, చేసిండు, కొంత చేసిండు కానీ 2 లక్షల వరకు చేస్తానన్నదే చేయలే. కొన్ని అయినా కానీ మా కాడన అయితే, నాకు ఇక్కడనైతే ఈ తొర్రూరు మండలంలో కొంతమంది కాలే, అసలే కాలే. కొంతమంది కానీ మండలం వరకు ఎవరికి కాలే. నేను అడిగినా అది కాలే. అది కట్టిన వాళ్ళకి అయింది, మేము కట్టలే. అసలే కొడుకులు 3 రెన్యువల్ చేసిన వాళ్ళకి అయినాయి. మా కొడుకులు ఏం చేసినారు అంటే నా దాంట్లోకి వెళ్ళి పాసుకున్నారు. వాళ్ళు ఎక్కడక్కడ తెచ్చుకున్నారు. ఆ పేరు మీద నా పేరు మీదనే ఉన్నది. నేను ఏడదేసి కట్ట. అది వచ్చినాడు, బలవంతంగా చేసి వచ్చినాడు రేవంత్ రెడ్డే కానీ కేసీఆరే కానీ, అది బలవంతంగా వచ్చినాడు. నీ భూమి ఎక్కడ, ఈ పిల్లలు ఎవరు, ఏం సంగతి అని అందులోనే తేలుతుంది, తీసుకుంటాడు. పెన్షన్ 2000 4000 రాలే. ఇస్తాను అంటాడు, రాలే స్వామి. నేనేమన్నా ఇంకా రేపు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎందుకని మొత్తానికైతే ఈ నెలలో వస్తాయని అన్నారు. వింటానా. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, ఏం చేద్దాం మరి సార్? ఎవరికి ఓటేద్దాం? ఏం చేద్దాం, ఇక పూర్తిగా ఆయనకే ఇద్దాం, ఇంకేమున్నది. రేవంత్ రెడ్డికి ఇస్తా నేనైతే. ఇప్పుడు ఆయన పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరే? యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి. నేను చదువుకున్నా, నేను నీకంటే మంచిగా వస్తుంది నాకు పేపర్. ఇదేంది పేపర్? చదువు గురించి కాదే కానీ అంతేనా? అది కాదు, ఎమ్మెల్యే పాలన ఎట్లుంది? ఇక ఏమున్నదో, నాకు గుండె ఆపరేషన్ అయింది. చదువుకున్నా అంటావు, పేపర్ చదువుతున్నా అంటున్నావు, మళ్ళీ పాలన కాదు బాబు. పాలన అంటే ఆమె ఇష్టం. ఇప్పుడు అధికారం ఆమె చేతిలో ఉన్నది. మనకు పై వారితో అక్కర, ఇచ్చే పుచ్చుకునే వారితో అక్కర, వాళ్ళ ద్వారానే. కానీ మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ ఇంతవరకు ఆపరేషన్ అయింది, ఎవడన్నా సచ్చినా చేసినా ఇంతవరకు అయితే వచ్చి చూసుడైతే లేదు. వస్తాయి కానీ రాలే, ఇంకా పెట్టుకుంటే వస్తాయి. సరే, ఇప్పుడు మీ తండాలలో కావచ్చు, మీ ఊర్లో ఎమ్మెల్యే దగ్గర ఉన్నారు. మళ్ళీ ఉన్న ఊరే దగ్గర ఊర్లు చెర్లపాలెం అంటే వాళ్ళు మేము కలిసిమెలిసి ఉన్న వాళ్ళ మామలు, తాతలు, ముత్తాతలు కలిసిమెలిసి ఉన్న రెడ్డిసే. వాళ్ళ పాలలు కూడా ఇప్పుడు మనకు చాలా దగ్గర ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు, ఇప్పుడేమో ఎక్కడ పడితే అక్కడికి వచ్చేది. ఎర్రబెల్లి దయాకర్ రావు అబద్ధం కాడాలి. మొన్న కూడా ఆపరేషన్ అయితే కూడా వచ్చిండు. నాకు ఆపరేషన్ అయితే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేసినా కూడా, అది వరకు అతని దగ్గర చేసినా కూడా వచ్చిండు. అంటే ఇప్పుడు ఇక్కడ యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉంది. సో మరి ఎట్లా అనిపిస్తుంది, అంటే పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా పనులు చేస్తుందా? ఇంతవరకు ఆమె పనులు ఏం అందలేదా నాకు. సీసీ రోడ్ కూడా రాలే మా దానికి. మా తండ వరకు, మా బజార్కు, మా బజార్ ఒక్కటి రాలే.
ఇక ఆయన వచ్చినాక ఒక్కటి మాత్రం హచ్చు తండ వరకు అయింది, అతను ఓడైపోయాడు. అది టీఆర్ఎస్లో ఉన్నవాడి. సో మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు కోటేద్దామంటావు? మున్సిపల్ ఎలక్షన్లో ఇక మాకు మా మనవాడే సర్పంచ్, కాంగ్రెస్ తరఫున ముఖ్యపతి అంటే మా సొంత మనవాడు. ఇప్పుడు తొర్రూరులో జరుగుతున్నాయి కదా ఓట్లు. ఓట్లు కానీ తొర్రూరుకు మనకు సంబంధం లేదు కదా, అంతేనా? మనకు మున్సిపాలిటీ కాలే కదా. కాలే, కాలే. అది మొన్న ఎవరికి వేసినావు మరి? మొన్న మా మనవానికి వేసుకుంటాం, మా సొంత మన కొడుకు వేరే వాళ్ళకి ఎత్తానా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు గెలిచేటట్టు ఉంది? కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఇక్కడ మండలంలో పాలకుర్తి మొత్తంలో పాలకుర్తి మొత్తంలో అంటే మనం ఊహించలేం. కొంచెం దగ్గరకు వస్తే ఆ ఊహ వేరే ఉంటుంది కదా, కాదా. మనం అంతకుముందు చెప్పాలంటే మనం చెప్పలేము. మరి సీఎం గా మళ్ళా రేవంత్ రెడ్డి కావాలా, కేసీఆర్ కావాలా? అది వచ్చినాక కావాలి, అది వచ్చినాక కావాలి. విన్నావా? ఇక ఆయన వచ్చినాక మనకు చాలా దూరంలో పెట్టుకొని 5 ఏళ్ల క్రితంలో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 2 సంవత్సరాల తర్వాత పాల్గొనవచ్చు, చూద్దాం. ఎవరైనా నాకే కాదు ఎవరికైనా ఆత్మలకు అదే ఉంటుంది కానీ అది. థ్యాంక్ యూ.